ఫ్రెండ్స్, ట్రేడింగ్‌లో సక్సెస్ కావాలంటే మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన ఒక గోల్డెన్ ప్రిన్సిపల్ ఉంది. అదే స్పెషలైజేషన్ ఈస్ ద కీ టు సక్సెస్. చాలామంది ట్రేడర్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే, అన్ని మార్కెట్ ట్రేడ్స్ చేయాలని, అన్ని స్ట్రాటజీస్ నేర్చుకోవాలని, ప్రతి కొత్త ఇండికేటర్‌ను ఉపయోగించాలని ప్రయత్నిస్తారు. కానీ నిజానికి ట్రేడింగ్‌లో కన్సిస్టెంట్ సక్సెస్ రావాలంటే అన్నీ తెలుసుకోవడం అవసరం లేదు. ఒకే స్ట్రాటజీ, ఒకే మార్కెట్, ఒకే సెటప్‌లో ఎక్స్‌పర్ట్ అవ్వడం చాలు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇద్దరు ట్రేడర్స్ ఉన్నారనుకుందాం. మొదటి వ్యక్తి ట్రేడర్ ఏ అనుకుంటే, రెండో వ్యక్తి ట్రేడర్ బి. సపోజ్ ట్రేడర్ ఏ ఈరోజు నిఫ్టీలో ట్రేడ్ చేశాడు. రేపు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాడు. తర్వాత రోజు గోల్డ్‌లో ట్రేడ్ చేస్తాడు. ఆ తర్వాత రోజు క్రూడ్ ఆయిల్. వీకెండ్ వస్తే ఫారెక్స్. అలాగే ఈరోజు ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఉపయోగించాడు. రేపు ఐసీటీ, తర్వాత రోజు సమ్ సమ్ కొత్త ఇండికేటరు, సమ్ కొత్త స్ట్రాటజీ, కొత్త మార్కెట్. ఒక సంవత్సరం తర్వాత అతను కన్‌ఫ్యూజ్‌గానే ఉంటాడు. ఎందుకంటే అతను ఏ ఒక్క విషయంలోనూ పూర్తిగా మాస్టర్ కాలేదు. ఇప్పుడు ట్రేడర్ బి చూద్దాం. అతను నిఫ్టీ 50లో మాత్రమే ట్రేడ్ చేస్తాడనుకుందాం. ఒకే స్ట్రాటజీ ఫాలో అవుతాడనుకుందాం. ఒకే టైమ్ ఫ్రేమ్ ఉపయోగిస్తాడనుకుందాం. ప్రతిరోజు అదే సెటప్ వచ్చే వరకు పేషెంట్‌గా వెయిట్ చేస్తాడనుకుందాం. ఒక సంవత్సరం తర్వాత అతనికి మార్కెట్ బిహేవియర్ చాలా బాగా అర్థమవుతుంది. ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది? వాలటిలిటీ ఎలా ఉంది? మొమెంటమ్ ఎలా మారుతుంది? అనేది ఎక్స్‌పీరియన్స్ ద్వారా తెలుసుకుంటాడు. అందుకే ట్రేడర్ బి కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ సంపాదించడం ప్రారంభిస్తాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సపోజ్ ఒక హార్ట్ సర్జన్ అన్ని ఆపరేషన్స్ చేయడు గదా! అలాగే అతను ఒక హార్ట్ స్పెషలిస్ట్‌గానే ఉంటాడు. అలాగే ఒక బ్రెయిన్ సర్జన్. అతను బ్రెయిన్ సర్జరీలోనే ఎక్స్‌పర్ట్ అవుతాడు. అలాగే ఒక లాయర్ కూడా ప్రతి కేస్ హ్యాండిల్ చేయలేడు. అతను తనకు బాగా తెలిసిన ఒక ఫీల్డ్‌లోనే ప్రాక్టీస్ చేస్తాడు. అదేవిధంగా ప్రొఫెషనల్ ట్రేడర్ కూడా ప్రతి మార్కెట్‌లో ఆపర్చునిటీస్ కోసం వెతకరు. వాళ్ళు ఒకే మార్కెట్‌ను, ఒకే స్ట్రాటజీని, ఒకే సెటప్‌ని మాస్టర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మాస్టర్ ఎప్పుడు ఫోకస్ వల్ల వస్తుంది. కానీ కన్‌ఫ్యూజ్ వల్ల కాదు. చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంటారు. అన్నీ నేను నేర్చుకోవాలి, అన్ని స్ట్రాటజీస్ తెలుసుకోవాలని అనుకుంటుంటారు. అందుకే కొంచెంసేపు ఐసీటీ కాన్సెప్ట్ అంటారు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటారు, ప్రైస్ యాక్షన్ అంటారు, ఫిబొనాన్సీ అంటారు, సమ్ అదర్ ఇండికేటర్, ఆప్షన్ చైన్, స్కాల్పింగ్, స్వింగ్ ట్రేడింగ్ ఇలా అన్నీ నేర్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. చివరికి పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్నీ కొంచెం కొంచెం తెలుసుకుంటాడు. కానీ ఏది పర్ఫెక్ట్‌గా రాదు. నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ కాన్ఫిడెన్స్ ఉండదు. సో, ప్రొఫెషనల్ ట్రేడర్ మాత్రం ఒకే క్వెషన్ అడుగుతాడు తనను తాను. వాట్ ఈస్ మై ఎడ్జ్? అంటే నాకు కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్ ఇచ్చే సెటప్ ఏది? అది డిమాండ్ సప్లై కావచ్చు, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కావచ్చు, బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ కావచ్చు, ట్రెండ్ ఫాలోయింగ్ కావచ్చు, లేదా ఓపెనింగ్ రేంజ్ బ్రేక్‌ఔట్ కావచ్చు. అది ఏదైనా ఒక స్ట్రాటజీని మాత్రమే సెలెక్ట్ చేసుకొని, దానినే వందల సార్లు ప్రాక్టీస్ చేస్తారు. అదే సెటప్‌ని రిపీట్ చేస్తుంటారు. అక్కడే నిజమైన కన్సిస్టెన్సీ ప్రారంభమవుతుంది. ట్రేడింగ్‌లో ప్రతి ట్రేడ్ మనకు ఒక లెసన్ నేర్పుతుంది. మొదటి 100 ట్రేడ్స్ తర్వాత కొన్ని ప్యాటర్న్స్ కనిపించడం ప్రారంభమవుతాయి. అదే 500 ట్రేడ్స్ తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సపోజ్ 1000 ట్రేడ్స్ తర్వాత అదే సెటప్ నీకు చాలా న్యాచురల్‌గా కనిపిస్తుంది. న్యాచురల్‌గా అర్థమవుతుంది. సో, చార్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఆపర్చునిటీస్ కనిపించడం ప్రారంభమవుతుంది. దీనినే స్పెషలైజేషన్ అంటారు. అందుకే అన్ని మార్కెట్స్ ట్రేడ్ చేయడానికి ప్రయత్నించకండి. ఏదైనా ఒకటి నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు. ఏదైనా ఒకటి మీకు నచ్చిన మార్కెట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు అదే మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. దాని బిహేవియర్, వాలటిలిటీ, మొమెంటమ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్నీ స్టడీ చేయండి. కొన్ని నెలల తర్వాత మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ప్రతిరోజు కొత్త కొత్త టైమ్ ఫ్రేమ్స్ మార్చడం కూడా మానేయండి. ఈరోజు 1 మినిట్, రేపు 3 మినిట్స్, తర్వాత 5 మినిట్స్, మళ్ళీ 15 మినిట్స్ ఇలా మారుతూ ఉంటే కన్‌ఫ్యూజన్ మాత్రమే పెరుగుతుంది. 1 లేదా 2 టైమ్ ఫ్రేమ్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఉదాహరణకి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ ఐడెంటిఫై చేయండి.
ఎంట్రీ కోసం 5 మినిట్స్‌ని గానీ, లేదా 3 మినిట్స్‌ని గానీ ఉపయోగించండి. సో, ఇది ప్రతిరోజు ఈ ప్రాసెస్‌ని రిపీట్ చేస్తే డెసిషన్ మేకింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో, మీరు చార్ట్‌ని చూడగానే మీకొక ఆపర్చునిటీ కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో, అలాగే ఒక డైలీ రొటీన్ ట్రేడింగ్ రొటీన్‌ని కూడా బిల్డప్ చేసుకోవాలి. ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ముందుగా ట్రెండ్ చెక్ చేసుకోండి. తర్వాత ముఖ్యమైన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్‌ను మార్క్ చేయండి. మీ సెటప్ వచ్చే వరకు పేషెంట్‌గా వెయిట్ చేయండి. అన్ని రూల్స్ మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. టార్గెట్ లేదా ఎగ్జిట్ ముందే డిసైడ్ చేసిన ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇదే రొటీన్‌ని ప్రతిరోజు రిపీట్ చేయడం ద్వారా సక్సెస్ అనేది చాలా ఈజీగా మనకు మన దగ్గరకొస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సక్సెస్‌ఫుల్ ట్రేడర్ రోజంతా ట్రేడింగ్ చేయరు. వాళ్ళు ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోరు. ఎమోషనల్ ఎంట్రీస్ తీసుకోరు. ఫోమోకి లొంగిపోరు. రివెంజ్ ట్రేడింగ్ అస్సలు చేయరు. వాళ్ళు తమ సెటప్ కనిపించినప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేస్తారు. మిగతా సమయంలో పేషెంట్‌గా వెయిట్ చేస్తారు. ట్రేడింగ్‌లో కొన్నిసార్లు ట్రేడ్ చేయకుండా ఉండడమే బెస్ట్ డెసిషన్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ వన్. ట్రేడింగ్‌లో మీరు వన్ స్ట్రాటజీని మాస్టర్ చేయండి. వన్ మార్కెట్‌ని మాస్టర్ చేయండి. వన్ సెటప్‌ని మాస్టర్ చేయండి. సక్సెస్ అనేది ఎక్కువ పనులు చేయడం వల్ల రాదు. సరైన పనిని మళ్ళీ మళ్ళీ డిసిప్లిన్‌తో కన్సిస్టెంట్‌గా చేయడం వల్ల వస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, స్పెషలైజేషన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్. స్టాప్ చేసింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ. మాస్టర్ వన్ అండ్ లెట్ సక్సెస్ ఫాలో. నాలెడ్జ్ నుంచి కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ వరకు తీసుకెళ్లే బ్రిడ్జ్ పేరే స్పెషలైజేషన్. ప్రతి ఆపర్చునిటీ వెనకాల పరిగెత్తకుండా ఒక స్ట్రాటజీని పూర్తిగా మాస్టర్ చేయడం ద్వారా సక్సెస్ దానంతట అదే మన వెనకాల వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా ఫాలో చేయండి.